పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఏంటా వీడియో అనుకుంటున్నారా? ఈరోజు మినపప్పు కడిగే వీడియోని చూపించాలనుకుంటున్నాను. అదేంటి మినపప్పు కడిగే వీడియో కూడా పెట్టాలని మీరు అనుకోవచ్చు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటారనే ఉద్దేశంతో ఈ పప్పు కడిగే వీడియోని కూడా నేను చేస్తున్నాను ఈరోజు. అలాగే ఒక 2 గ్లాసులేమో దోశ పిండికని పోసాను పప్పు, పొట్టుపప్పు. 2 గ్లాసులు ఈ గిన్నెలో ఇడ్లీకని పోసాను. చూడండి మీరు కూడా నేను ఎలా కడుగుతాను పప్పు. దగ్గరికి ఈ మినప్పప్పు కడగటం కూడా ఒక కళేనండి ఆడవాళ్ళకి. కానీ ఇప్పుడు ఈ పప్పు కడగాలంటే కష్టంగా ఉండి చాలామంది చాయపప్పు వాడుతున్నారు, మినపగుళ్ళు. కానీ ఈ పొట్టుపప్పే ఆరోగ్యానికి చాలా మంచిది. నాకైతే పెళ్ళైన కొత్తల్లో ఈ మినపప్పు కడగటం వచ్చేది కాదు. తర్వాత ఇంకా పప్పు కడగటం మా అత్తగారు చూపిస్తే నేను నేర్చుకున్నాను. 2 బకెట్ల నీళ్ళ దాకా అవజేసేదాన్ని నేను ఈ పప్పు కడగడానికి నా పెళ్ళైన కొత్తల్లో. ఇప్పుడు ఎలా కడగాలో తెలుసుకోవటంలో తప్పులేదు కదా. ముందు మినపప్పులో నిండా నీళ్లు పోసుకొని ఇంకొక ఖాళీ గిన్నె తీసుకోవాలి. ఇలా మనం 4 గంటలు పప్పు నానవేసుకుంటే పొట్టు ఈజీగా ఊడిపోతుంది. పప్పును ముందు చేత్తో బాగా పిసికి కడిగినట్లుగా కడిగి తర్వాత ఖాళీ గిన్నెలోకి పై నీళ్ళన్నీ అలా గిన్నె ఊపుతూ గిన్నెను వంచితే పై పుట్టంతా ఖాళీ గిన్నెలోకి పడిపోతుంది. ఇలా అదే నీళ్లతోటి మనం 4-5 సార్లు ఈ పప్పును వంపు పెడితే పొట్టంతా ఈజీగా ఊడిపోతుంది. ఇదిగోండి చూడండి, అలా గిన్నెని అలా కదిలిస్తూ మనం పై నీళ్ళన్నీ వంచితే ఆ నీళ్లతో పాటుగా పొట్టు ఈ గిన్నెలోకి పడిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇలా పప్పు అంతా చూడండి ఎంత తెల్లగా వస్తుందో. 4-5 సార్లు కడిగితే మనకి ఈ పొట్టంతా పోతుంది. పొట్టుపప్పుతో గారెలు వేసుకుంటే మినప్పప్పుతోటి ఎంతో రుచిగా ఉంటాయి గారెలు. దోశ అయినా బాగుంటుంది, ఇడ్లీ అయినా బాగుంటుంది. పొట్టుపప్పుతో చేసిన గారెలతోటి పిండి కూడా మనకి ఒదుగు వస్తుంది ఎక్కువ. గారెలు కూడా రుచిగా ఉంటాయి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఊరికే అనరా. భారతము ఎంత బాగుంటుందో వినటానికి, తినటానికి గారెలు కూడా అంత రుచిగా ఉంటాయి. మన శరీరానికి ఇనుములాగా పనిచేస్తుంది, అంటే అంత శక్తినిస్తుంది, ఎముకల దృఢత్వాన్ని ఇస్తుంది ఈ మినప్పప్పు. ఈ పొట్టు కడగటంలోనే ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అదేంటంటే పప్పుని అలా చేతితో అలా అంటూ ఉంటే ఒక్కోసారి పొట్టంతా పైకి వస్తుంది. అలా కూడా చేయొచ్చు. ఇది ఇంకొక పద్ధతి. కానీ ఈ పద్ధతి కంటే కూడా ముందు పద్ధతే బాగుంటుంది, పొట్టు కడిగే పద్ధతి. చూడండి, అలా చేతితో అంటూ ఉంటే నీళ్ళని అలా మన చేతిలోకి పొట్టు వస్తుంది. తర్వాత నీళ్ళన్నీ తేరుకున్నాక ఆ గిన్నెలోకి మనం వంచితే నీళ్ళతో పాటుగా పొట్టు వచ్చేస్తుంది. ఇది 2వ పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి, ఇంకొక 4 వంపులు పెడితే గనక పప్పు బాగుంటుంది తెల్లగా. చూడండి పప్పు ఎంత తెల్లగా ఉందో. ఇంకా అక్కడక్కడ కొద్దిగా మినప్ప పొట్టు ఉన్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ పొట్టుతోనే తినాలని చెప్తున్నారు కదా. ఇది ఇంకొక పద్ధతి అండి, 3వ పద్ధతి. ఇంకొక గిన్నెలో ఉన్న పప్పుని చూపిస్తున్నాను మీకు. ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా మనకు, వడపోసుకునే గిన్నె. ఆ గిన్నెలో ఇలా పొట్టును బాగా పిసికి కడిగి
ఒకసారి ఇలా పైన పుట్టంతా ఉంచామనుకోండి, మనకి ఇలా చిల్లుల బుట్టలో పడిపోతుంది పుట్టంతా. చూసారా? అదిగో అలాగా 4-5 సార్లు ఇలా ఈ చిల్లుల బుట్టలో ఉంచేసామనుకో, మనకు పొట్టుపప్పు కడగటం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇంకొక పద్ధతి. చిల్లుల బుట్టలోకి పడిపోతుంది. ఇలాగే మనం పప్పు అంతా కూడా కడిగాక ఏదన్నా పప్పులో కూడా రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళను కూడా ఇలాగే గాలించుకోవటము. పప్పులో ఏదన్నా చిన్న చిన్న రాళ్ళు ఇలాగే ఈ మనం పొట్టు ఎలా కడుగుతామో ఆ పప్పును కూడా శుభ్రంగా కడిగాక ఆ పప్పును కూడా ఇలా ఇలా అంటూ ఉంటే రాళ్ళు అడుక్కి చేరుతాయి. పైన పప్పు అంతా తీసుకోవటము, ఆ రాళ్ళను తీసి పడేయటము. అది గాలించటం అంటే కూడా, పప్పు గాలించటం అంటే కూడా. ఎందుకంటే ఏదన్నా పప్పులో చిన్న చిన్న రాళ్ళున్నా కిడ్నీలలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదకరము. పొట్టు మినపప్పునే వాడదాము, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.